యువతి యువకులను ఆలోచింపజేస్తున్న చిన్నారుల సేవా కార్యక్రమాలు, పెళ్లిరోజు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు వద్దు, ఆ డబ్బులతో నిరుపేదలకు సహాయం చేయమంటున్న చిన్నారులు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన పోలపల్లి సంపత్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ వలన నడవడానికి ఇబ్బంది బాధపడుతున్న విషయం టీవీలలో మరియు పేపర్లలో చూసి చలించిపోయారు. చిన్నారులు సుల్తానాబాద్ మున్సిపాలిటీ ద్వారకానగర్ లో నివాసం ఉంటున్న ఏగోలపు సదయ్య గౌడ్ కూతురు జోషిక వయసు 17 సంవత్సరాలు, కౌశిక్ వయసు 16 సంవత్సరాలు. చిన్నారులు ఈ రోజు గోపరపల్లి గ్రామంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన పోలపల్లి బుచ్చిరెడ్డి కీర్తిశేషులు జయమ్మ గార్ల కుమారుడు సంపత్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ వలన నడవడానికి కష్టంగా ఉన్నట్లు తెలుసుకున్న చిన్నారులు దాత అల్లంకి ఆనందం దంపతుల సహాయంతో వీల్ చైర్ అందించారు. చిన్నారులు ఏగోలపు జోషిక, కౌశిక్ లు మాట్లాడుతూ, మేము గత 4 సంవత్సరాలుగా పుట్టినరోజు వేడుకలు వద్దని, అలాగే డిసెంబర్ 31 వేడుకలు వద్దని చేస్తున్న కార్యక్రమాలు చూసిన సుల్తానాబాద్ పట్టణ వాస్తవ్యులు అల్లంకి ఆనందం సావిత్రి గార్ల గత నెలలో 25/6/2024న జరిగినటువంటి వారి పెళ్లి రోజు సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించి మంచి ప్రోగ్రాం చేయమని చెప్పారు. వారికి గోపరపల్లి గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ వలన ఇబ్బంది పడుతున్న పోలపల్లి సంపత్ రెడ్డి గారి గురించి చెప్పి వీల్ చైర్ అడిగాము. వారు వెంటనే స్పందించి వీల్ చైర్ కొనిచ్చారు. పెద్దవారికి మరియు యువతకు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మా ఛాలెంజ్ స్వీకరించమని, పెళ్లిరోజు వేడుకలు, పుట్టినరోజు వేడుకలు, డిసెంబర్ 31 వేడుకలు వద్దని, మీరు ఆ వేడుకల కోసం ఖర్చు పెట్టే డబ్బులను నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని వేడుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో ఏగోలపు సదయ్య గౌడ్, మార్కా శ్రీనివాస్ గౌడ్, తోట ఆలయ్య గౌడ్, మేకల రవీందర్ రెడ్డి, కాసవేణి చేరాలు, నరేష్, ఆసరి చేరాలు, దొంగల రవి, చిరుకుంట్ల కుమార్, జంగా ప్రభాకర్ రెడ్డి, గను తదితరులు పాల్గొన్నారు. Second year and my younger brother Kaushik studying intermediate first year. Few days back we got an information about Polapalli Sampath Reddy brother, son of Polapalli Buchi Reddy, Polapalli Jaya Garu. Actually Polapalli Sampath Reddy brother was suffering from brain stroke. So we met Allanki Anandam Garu and Allanki Savitri Garu to discuss about his disability. They responded immediately and encouraged us to do such a great program on the occasion of the wedding anniversary. They purchased a wheelchair for Polapalli Sampath Reddy brother on the occasion of the wedding anniversary. Heartful thanks for Allanki Anandam Garu and Savitri Garu for your support. Me and my brother helped many needy families at the time of COVID. Still we are continuing it. At the time of COVID, we provided daily needs of rupees worth 500 to 207 needy families and 151 COVID patients by giving them healthy food, and private teachers by giving them daily needs. And we did many challenging programs at the time of our birthdays. We salute everyone who have donated and responded over past 4 years. Thank you everyone for your support. అందరికీ నమస్కారం. నా పేరు ఏగోలపు కౌశిక్, మా అక్క పేరు ఏగోలపు జోషిక. మేము గత 4 సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాలను చూస్తున్న సుల్తానాబాద్ పట్టణ వాస్తవ్యులు అల్లంకి ఆనందం సావిత్రి గారు వారి పెళ్లిరోజు సందర్భంగా మమ్మల్ని ప్రోత్సహించి మంచి కార్యక్రమం చేయమని చెప్పారు. ఈరోజు మేము ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన పోలపల్లి బుచ్చిరెడ్డి కీర్తిశేషులు జయమ్మ గార్ల కుమారుడు సంపత్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ వల్ల నడవలేక ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకొని దాతలు అల్లంకి ఆనందం గార్ల దంపతుల సహాయంతో వారికి వీల్ చైర్ అందించాము. మేము గత 4 సంవత్సరాల నుండి చేస్తున్న సేవా కార్యక్రమాలకు అడగానే వివరిస్తున్న అందరికీ మేము శిరస్సు మంచి పాదబంధం చేస్తున్నాము. ఈరోజు ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పోలంపల్లి బుచ్చిరెడ్డి గారు మరి వారి భార్య అయినటువంటి క్రీస్తుయేసులు జయమ్మ గార్ల కుమారుడు సంపత్ రెడ్డి గారు గత 7 సంవత్సరాల క్రితం ఆ చెట్టు మీదకి వెళ్ళి పడి వారికి బ్రెయిన్ స్ట్రోక్ జరగడం జరిగింది. తదనంతరం మళ్ళీ అందులోనే పక్షవాతం అవడం జరిగింది. ఆ విషయాన్ని ఇక్కడ స్థానికులు మాకు తెలియజేయడం జరిగింది. మా పిల్లలు గత 5-6 సంవత్సరాల నుండి పెళ్లిరోజు వేడుకలు వద్దని, పుట్టినరోజు వేడుకలు వద్దని, అలాగే డిసెంబర్ 31 వేడుకలు వద్దని చెప్పి వీళ్ళు గత ఛాలెంజ్ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఆ ఛాలెంజ్ ప్రోగ్రాం చూసిన సుల్తానాబాద్ పట్టణానికి చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త అల్లంకి ఆనందం గారు వాళ్ళ పెళ్లిరోజు సందర్భంగా
మా పిల్లలు చేస్తున్న ప్రోగ్రాం చూసి ఒక వీల్ చైర్ వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ వీల్ చైర్ మా పిల్లలు ఎవరో కౌశిక్ ఎవరో జోషిక వారిద్దరు తీసుకొచ్చి ఈ కుటుంబానికి సంపత్ రెడ్డి గారికి ఆ వీల్ చైర్ అందివ్వడం జరిగింది. అలాగే ఇలాంటి ప్రోగ్రాం చూస్తున్న ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే, అంటే మీ పెళ్లి రోజులే కావచ్చు, లేకపోతే మీ పిల్లల బర్త్డేలే కావచ్చు, ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఇలాంటి వృధా ఖర్చు చేయకుండా డబ్బులను పేదవారికి సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక పెళ్లి రోజు సందర్భంగా మొన్న రీసెంట్గా ఒక పెళ్లి రోజు చూశాను. వాళ్ళు షష్టి పూర్తి అని చెప్పి ఒక 3 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. దయచేసి అలాంటి వృధా ఖర్చు పెట్టకుండా మీ గ్రామంలో కావచ్చు, లేదా మీ మండలంలో కావచ్చు, లేదా మీ పక్కీలే కావచ్చు, ఇక్కడ పేద కుటుంబాలు ఉంటే వారికి మీ వంతుగా ధన సహాయం కావచ్చు, లేకపోతే వస్తు రూపేణ కావచ్చు, వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని కూడా ఇంకా కొంతమంది కూడా ఇన్స్పైర్ అయ్యి వారు కూడా ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి ముందుకు వస్తారు. ఈ డిసెంబర్ 31 వేడుకలు అని చెప్పి చాలా మంది వృధా ఖర్చు చేస్తున్నారు. అది కాకుండా బర్త్డే వేడుకలు అని చెప్పి నడు రోడ్డు మీద కేక్ తీసుకురావడం, కేక్ కట్ చేయడం, ఆ తదనంతరం డ్రింక్ చేయడం, పోయేటప్పుడు వెహికల్స్ అంటే మనం బండ్ల మీద పోతుంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ ఫోకస్ వల్ల చాలా మంది కూడా యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరుగుతుంది. దయచేసి యువతను కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల గురించి ఒకసారి ఆలోచించండి. మీరు తాగి ఎంజాయ్ చేసే బదులు ఆ పైసలు ఉంటే మీ ఫ్రెండ్స్లలో లేకపోతే పేదవాళ్ళు కానీ, లేకపోతే మీ క్లాస్మేట్ లెవెల్లో పేదవాళ్ళు కానీ వాళ్ళకైనా బుక్స్ రూపంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్టడీకి సంబంధించిన అవసరాల కోసం కావచ్చు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి నేను యువతను కూడా కోరుకుంటున్నాను. మా చిన్నారులు ఇస్తున్న సహాయాన్ని ఇంతవరకు స్వీకరించిన చాలా మందికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. వేములపు సంపతి గారి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలు సదయన్న గారి వాళ్ళ పిల్లల కృషి ఫలితంగా ఈనాడు మాకు ఈ యొక్క వీల్ చైర్ను మాకు తెచ్చి వారి చేతుల మీదుగా మాకు అందించడం జరిగింది. దీనికి మేము ఎల్లవెల్ల వారి కుటుంబీకులకు నాకు సహకారం చేసినటువంటి అమరేందర్ గారికి నా వంతు కృతజ్ఞతలు ఖచ్చితంగా ఇప్పటికి ఎల్లవెల్ల వారికి కృతజ్ఞుడనే ఉంటానని, ఇక పిల్లలు కూడా ఆయురోగ్యంగా భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకొని బతకాలని ఆకాంక్షిస్తూ నాకు ఇటువంటి సాయం చేసినందుకు వీరందరికీ కృతజ్ఞతలు.